20 వచనము. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహమాయెను. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మీరు గొప్ప దేవుడు ప్రభువా, శక్తిమంతుడు తండ్రి నాయన, బలమైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆరాధించుటకు సమకూర్చబడిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా ఆరాధన అంతయు కూడా మీరు అంగీకరిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ చదవబడిన వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభువా. మీరు మాతో నాతో ఉండండి, మా మధ్యన ఉండండి ప్రభువా, మాతో మాట్లాడండి స్వామి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి ఎవరిని బట్టి కానీ నా బట్టి కానీ తండ్రి నీ కృప తక్కువ చేయకుండా ప్రభువా అయ్యా, మీరే మాకు తోడుగా ఉండి నైనా మమ్మల్ని బలపరచమని, నాయన మీరు సూటిగా నాతో మాట్లాడమని కృప చూపించమని, నన్ను సంపూర్ణముగా నీ సిలువ చాట మరుగుపరుచుకొని అయ్యా ఇదిగో మరి నాయన కొలతలేని ఆత్మతో నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శ్రేష్టమైన అర్పణ అర్పించిన మనోహ అతని భార్య అండి. ఇక్కడ మనం చూస్తున్న వాక్యము, వాళ్ళు ఏం అర్పణ అర్పించారంట? శ్రేష్టమైన అర్పణ అర్పించారు. ఏం అర్పణ? శ్రేష్టమైన అర్పణలు అర్పించారు. అంటే ఏంటంటే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలు పరమునకు ఆరోహమాయెను. ఎవరు ఆరోహమయ్యారంట? యెహోవా దూత ఆరోహమైందంట. ఎవరు? యెహోవా దూత. బలిపీఠం మీద జ్వాలలు, బలిపీఠం మీద మంట వేసి అక్కడ బలి అర్పిస్తుండగా, అయితే బలి అర్పిస్తుండగా బలి కాలుతుండగా అక్కడ జ్వాలలు పైకి వెళ్తుండగా ఆ జ్వాలలతో పాటు ఎవరు ఆరోహమయ్యారంట? దూత ఆరోహమైందంట. అంటే దూత వచ్చింది. దూత వచ్చి ఎవరితో మాట్లాడుతుందండి? ఎవరితో మాట్లాడింది దూత? మనోహ భార్యతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడిందండి? మనోహ భార్యతో మాట్లాడుతుంది. ఇంతగా మనోహ భార్య ఎవరో తెలుసా అండి? మీకు ఎవరో తెలుసా? వాళ్ళు ఎవరు తల్లిదండ్రులండి? అమ్మా, ఎవరు తల్లిదండ్రులు? వారు సంసోను తల్లిదండ్రులు. ఎవరు తల్లిదండ్రులు? సంసోని తల్లిదండ్రులు అన్నమాట. సంసోన్ తెలుసు కదా. సంసోన్ ఎంతమంది తెలుసు అండి? సంసోన్ ఎంతమంది తెలుసు? చూసాం కదా మనం, ఆయన్ని చూసామా? వాక్యమును బట్టి ఆయన ఎవరు? బలవంతుడు. ఆయన నాజీరు చేయబడలేదు. ఆయన శక్తిమంతుడు, దేవుడిచ్చిన బహుమానము. అయితే వాళ్ళ తల్లిదండ్రులు, మన సంసోన్ తండ్రి పేరు ఏంటండి? మనోహ. అంటే తల్లి పేరు జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మనోహ భార్య పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించలేదు. కానీ ఈమె మహాబలసూరి అయిన సంసోన్ను కంద కాబట్టి ఆమె ధన్యురాలని చెప్పుకోవచ్చు. ఎవరిని కందండి? మహాబలసూరుడైన సంసోన్ని కందేమి ధన్యురాలని చెప్పు. ఎందుకంటే ధన్యురాలని చెప్పుకోవచ్చు, దేవుడు అనుగ్రహించిన బిడ్డ. ఎవరు? సంసోను. దేవుడు అనుగ్రహించిన కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు వారికి ఎవరు లేరండి? బిడ్డలు లేని కారణముగా వారికి దేవుడే అనుగ్రహించాడు. అయితే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు, ఎవరి చేతిలో నుండి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు సంసోనుని దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇశ్రాయేలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్ల చేతిలోకి. ఎందుకు ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వారు పాపము చేసి, అవిధేయతలు చేసి, దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి సన్నిహితంగా లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ధిక్కరిస్తూ నడుస్తున్న వలన దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల చేతులకు అప్పగించాడు. కొన్ని సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో ఉంటుండగా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించాలని మరలా ఆయన ఏం చేశాడు? సంసోన్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే సంసోన్ని ఎవరికి ఇచ్చారండి? ఈ మనోహకు, తన భార్యకు సంసోన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరంటే 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని
ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. చాలండి. ఇశ్రాయేలు ఏం చేశారంట? మరలా యెహోవా దృష్టికి దోషులయ్యారంట. ఏమయ్యారు? మనుషులు అందరము కూడా ఏమవుతూ ఉంటామండి? దోషులం అవుతూనే ఉంటాం. ఒక్కొక్క సంవత్సరం కొన్ని రోజులు మంచిగా నడుస్తాం, దైవభక్తిగా ఉంటాం. తర్వాత కొన్ని రోజులు ఏమవుతుంది? మన భక్తి అంతా కూడా ఏమవుతుంది? చల్లారుతుంది, తొలగిపోతుంది, అన్నీ అవుతుంది. ఇశ్రాయేళ్ళు కూడా అలాగే చేశారంటే, ఇశ్రాయేళ్ళు దేవుని మాట వినకుండా ఇశ్రాయేళ్ళు ప్రతిసారి తొలగిపోతూ వచ్చారు. అందుకని ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు వారు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? దోషులై ఉన్నారంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నారంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు యెహోవా దృష్టికి ఏమయ్యారండి? అంటే వారి తప్పిదములు వారు తెలుసుకోలేకపోతున్నారు, వారి అవిధేయత వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్కొక్క అవిధేయత మనం తెలుసుకోలేకపోతాం, ఒక్కొక్క తప్పిదాన్ని మనం తెలుసుకోలేకపోతాం. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ మన అవిధేయతను, మన తప్పును మనం తెలుసుకోకుండా నడుస్తుంటాం. అందుకే దోషులు అయిపోయారు కాబట్టి 40 సంవత్సరాలు వారిని ఎవరి చేతికి అప్పగించారండి? దేవుని దృష్టిలో మనం దోషులుగా ఉంటే మనం ఎవరి చేతికి వెళ్తాం? మన శత్రువు చేతికి వెళ్తాం. మన శత్రువు ఎవరండి? అపవాది చేతికి వెళ్తాం. మళ్ళీ వారిని చేతి నుండి విడిపించాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే మనం సరిదిద్దుకోవాలి, మనం చక్కగా నడవాలి, మనం ప్రాధేయపడాలి, దేవుని బ్రతిమాలుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే మనం విడిపింపబడతాం. అందుకే ఆ కాలమున దాను వంశస్థుడైన 2వ వచనం చదవండి. మనోహాను ఒకడు ఉండెను, అతని భార్య గొడ్డురాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్డురాలువు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండుము, అపవిత్రమైనది ఏదియు తినకుండుము. చాలండి. ఇక్కడ దూత ఇప్పుడు ప్రత్యక్షమైంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ దూత అప్పుడు ఆరోహమైపోతూ ఇక్కడ ఈ వచనంలో ప్రత్యక్షమవుతూ ఎవరితో మాట్లాడుతుందండి? మనోహ భార్యతో మాట్లాడుతుంది దూత. ఏమనంటే, ఆ దినములలో మనోహ భార్య గొడ్రాలు, అంటే పిల్లలు కనలేని స్థితి ఆమెది, గర్భము ధరించలేని పరిస్థితి ఆ స్త్రీది. అయితే ఈ రీతిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆవిడ గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే గనక ఏమవుతుంది? మనకి లేనిది దేవుడు ఏమవుతాడు? మనకి ఇస్తాడు. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకునే రీతిగా మనం నడవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకునే రీతిగా? దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మనకి అనేకమైన కొదవలు ఉండొచ్చు, అనేకమైన లేమిలు ఉండొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే ఈ మనోహ భార్య ఆ దినాలలో ఈమె గొడ్రాలై ఉండటం వలన ఆమెకి ఎంతో అవమానకరముగా ఉంది. ఎలా ఉందండి? బిడ్డలు లేకపోతే ఎలా ఉంటుంది? వివాహమైన తర్వాత స్త్రీలకు బిడ్డలు లేకపోతే ఎలా ఉంటుంది అంటండి? ఎంతో అవమానం అంట. ఆ అవమానకరంలో ఉంటుండగా ఆమె హృదయము నలిగిపోతుండగా వేదనతో కృంగిపోతుంది. ఆమె హృదయం వేదనతో కృంగిపోతున్న వేళల్లో ఎవరు దర్శించారండి? దేవుడు దర్శించారు. నిజంగా మన హృదయం కూడా కృంగిపోయిన వేళల్లో, నలిగిపోయిన వేళల్లో ఏ మనుషుడు దర్శించడు కానీ, ఏ మనుషుడు ఆదరించడు కానీ ఎవరు ఆదరిస్తారండి? దేవుడే వచ్చి ఆదరిస్తాడు. దేవుడే మనల్ని కరుణిస్తాడు. దేవుడే మన మీద కృప చూపిస్తాడు. ఈ మనోహ భార్యని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినాలలో శారమ్మకు కూడా గర్భము లేదు, రిబ్కాకు కూడా గర్భం లేదు, హన్నాకు కూడా గర్భం. వీళ్ళందరినీ ఎవరు జ్ఞాపకం చేసుకున్నారండి? శారాను, రిబ్కాను, హన్నాను ఇలా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. మానవ జీవితంలో ఏది లేకపోయినా, ఎవరు జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా కలగవు, కానీ దేవుడే జ్ఞాపకం చేసుకుంటే అవి కలుగుతాయి. ఇలాంటి స్త్రీలు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే వారి భక్తి జీవితం ఆ రీతిగా ఉంది, దేవుడితో సంబంధం ఆ రీతిగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడండి? వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితంలో కూడా లోటులు లేవండి, మన జీవితంలో కూడా అనేకమైన కొదవలు లేవా? మనకు అన్నీ ఉన్నాయా? చెప్పండి.
అన్నీ ఉన్నాయండి అన్న చేతులెత్తండి ఎవరైనా అన్నీ ఉన్నాయండి అని అన్నవారు ఎవరము కూడా ఉండము. ఇవన్నీ ఎవరైనా కోటీశ్వరులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు అన్నీ ఉన్నాయా అని చేతులు ఎత్తమంటే ఎత్తుతారండి? ఎందుకని? వాళ్ళకి ఏముండదు, డబ్బు కొదవ ఉండదు, బంగారం కొదవ ఉండదు, వెండి కొదవ ఉండదు, ఏం కొదవ ఉండదండి. మనశ్శాంతి ఉండదేమో, ఆరోగ్యం ఉండదేమో, వారికి సంతోషం ఉండదేమో, ఏముండదో తెలియదు కదా. ఏదైనా కొదవే మానవుడికి. కానీ జీవము కలిగిన మన దేవుడు, ప్రాణం పెట్టిన మన దేవుడి దగ్గర సమస్తము ఏమున్నాయంటండి? ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. అందుకే ఆయన ఆశ్రయించిన వారికి ఏమనుగ్రహిస్తాడు? మనకు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏమీ కొదవంచడు. కొదవన్న దాన్ని మనం ప్రభువు దగ్గర అడిగితే కనుక ప్రతిది అనుగ్రహిస్తాడు. అందుకే ఈమెని స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ భయము కలిగిన స్త్రీ ఈమె ఎవరండి? దైవ భయము కలిగినది స్త్రీ ఈమె. ప్రార్థన, దేవుని వాగ్దానము పొందుకున్న స్త్రీ ఈమె. అందుకనే ఈమెతో అంటున్నాడు, నువ్వు మద్యమైనను ద్రాక్షారసమైనను ఏదైనాను తాగకుండా, అపవిత్రమైనది ఏది తినకుండా జాగ్రత్తగా ఉండుము. నేను నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను. దేవుడు ఇస్తున్నాడు నీకు, దేవుడు పంపించాడు ఈ వార్తను, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అయితే నువ్వు ఇది మొదలుకొని నువ్వేం చేయకూడదు అన్నాడండి? ద్రాక్షారసము తాగకూడదు. ఇదివరకు ద్రాక్షారసం తాగేవారు, అందుకే చెప్పాడు. దేవుని దూత వచ్చి చెప్పింది, నువ్వు ద్రాక్షారసమును తాగకూడదు, మద్యము తాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. అంటే గర్భములోనే ఏం చేశాడు ఆయన? గర్భము నుంచే పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు అటువంటి అంత కృప చూపించాడు. ఆ రీతిగా ఉండమని చెప్పినప్పుడు ఆమెని నిజంగా దేవుని దూత వచ్చి ఆమెను దర్శించినప్పుడు ఆమె అనుకుంది, అలాగనే అనుకుని తర్వాత ఆమె ఏం చేసిందంటే 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆ స్త్రీ 5వ వచనం కాని చదవండి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా చాలండి. ఇక్కడ ఆమెకు కొన్ని మాటలు చెప్పి, కొన్ని హెచ్చరికలు చెప్పి దూత వెళ్తుంది. ఏమనంటే, నిన్ను నీ గర్భాన్ని తెరుస్తాడు దేవుడు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఏమీ సేవించకూడదు, అపవిత్రమైనది ఏది తినకూడదని చెప్తూ తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఎలా చూడాలో కూడా ఆమెకు తెలియజేస్తూ వచ్చాడు. ఏమనంటే, దేవునికి ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని, ఎప్పుడంటండి? గర్భమున పుట్టినది మొదలుకుని, భూమి మీద పుట్టినది మొదలుకుని కాదు, ఎక్కడ పుట్టినదంట? గర్భమున పుట్టినది. మనకి లెక్క ఎప్పటి నుంచి? మనకి లెక్క ఎప్పటి నుంచి అండి? భూమి మీదకి వచ్చింది కానించి కదా, భూమి మీదకి వచ్చింది. కానీ దేవుడు ఎప్పుడు లెక్క పెడుతున్నాడు? గర్భమున పుట్టినది. అంటే ఎప్పుడైతే దేవుడు ఆ గర్భములో పిండముగా వేస్తాడో అది మొదలుకుని దేవుని దృష్టిలో ఆ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడు. దేవునికి ఏం చేయబడిన వాడు? సంసోను ఏం చేయబడిన వాడండి? దేవునికి తల్లి గర్భంలోనే దేవునికి ఏం చేయబడిన వాడు? నాజీరు చేయబడిన వాడు, దేవునికి ప్రతిష్ఠించిన వాడు. నాజీర్ అనే చోటన 1 వేస్తారు, 1 వేస్తారు. ఫుట్ నోట్లో ఉంటుంది వ్రతము అని, అంటే ప్రతిష్ఠించిన వాడు. సంసోను ఎవరంటండి? ప్రతిష్ఠించిన వాడు. ఒక్కొక్క వ్యక్తి దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తులు. మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. దేవాతి దేవునికి మన మీద ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే ఆ ఉద్దేశంలో మనం తెలుసుకోకుండా, గ్రహించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉంటాం. అయితే సంసోను కూడా అలాగనే కొన్నాళ్ళు దేవుని దృష్టిలో అలా నడుస్తూ వచ్చాడు. తర్వాత ఏమయ్యాడు? సంసోను కూడా దారి తొలగిపోయాడు. అయితే ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలోంచి రక్షించడానికి తల్లి గర్భంలో పిండముగా రూపొందించినప్పటి నుండి కూడా నాజీరు చేయబడిన వాడిగా సంసోను ఉంచుతూ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించుటకు మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఎవరి చేతిలో నుండి? ఫిలిష్తీయుల చేతిలోని. మాటలన్నా ఎన్ని సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు నలిగిపోతున్నారండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్నారు.
అయితే ఈమె గర్భంలో పుట్టినప్పుడు సంసోను ఎదిగి పెద్దవాడైన తర్వాత ఎవరి చేతిలోంచి విడిపిస్తాడంటండి? ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించుటకు ఆ బిడ్డను ఆమె గర్భంలో వేస్తా స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చును, అతని రూపము దేవదూత రూపము వలె పోలినదై మిక్కిలి భీకరముగా ఉండును. చెప్తుంది ఆ స్త్రీ వెళ్ళి మనోహకు చెప్తుంది. మనోహ పొలంలో ఉన్నట్టున్నాడు, అక్కడికి వెళ్ళి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు. దేవదూత అనట్లేదు, దైవజనుడు అంటుంది. ఏమంటుందండి? ఒక దైవజనుడు వచ్చాడు. అతని రూపం ఎలా ఉందంటే అచ్చం దేవదూతల రూపం పోలిన రూపంలా ఉంది. నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే అని చెప్తుంది ఇక్కడ. ఏమనంటే, ఆ సమయమున అమ్మాయి ఎన్నో వచ్చు 6 కాడి చదవండి. 6. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చును, అతని రూపము దేవదూతుల రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతని పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమును గాని మద్యమునే గాని తాగకుండము, అపవిత్రమైనది దేనిని తినకుండము. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండినని నాతో చెప్పినని. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డను మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. చాలండి. ఇక్కడ మనోహ భార్య తన దగ్గరికి వెళ్ళి అంతా వివరంగా చెప్పింది. దేవదూత చెప్పినవి అన్నీ చెప్పింది. తను ఏమి చేయమందో, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఉండమందో అన్నీ చెప్పింది. భర్తకు చెప్పిన తర్వాత వెంటనే ఏం చేశారంటే, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఇద్దరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈమె అనుకోలేదు, నా భర్తకి కనిపించలేదు కదా దేవదూత, నాకే కనిపించింది కదా అని గర్వపడలేదు. ఏం గర్వపడలేదు. వెంటనే తన భర్తకు చెప్పి నాకు కనపడలేదని తను కూడా కృంగిపోకుండా ఇద్దరు కూడా మోకరించి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుని ఉండగా దేవదూత ఆమెను దర్శించును. ఏమని ప్రార్థన చేస్తారు వీళ్ళు? మరొక్కసారి మా దగ్గరకు పంపించయ్యా, నువ్వు పంపిన ఆ దైవజనుడి లేకపోతే ఆ దూతను మరొకసారి మా దగ్గరికి పంపించి. ఎందుకు ఆశపడుతున్నారు వీరు? ఎందుకు ఆశపడుతున్నారు? మరొకసారి కావాలని, ఆ దర్శనం కావాలని ఎందుకు ఆశపడుతున్నారు? అంటే దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని ఎలా పెంచాలి, ఎలా చూడాలని, ఎలాగా చేయాలని తెలుసుకోవాలి. మళ్ళీ ఆ దూత దగ్గర నుంచే ఆ వర్తమానం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మీరు దేవుడు ఇచ్చేస్తున్నాడు కదా అని ఇంకా ఆ సంతోషంలో మునిగిపోలేదు వీళ్ళు, ఆ సంతోషంలో ఉండిపోలేదు. వెంటనే ఏం చేశారండి? దేవునికి మోకరించడం, దేవుని సాగిలపడటం చేశారు. సాగిలపడి దేవుని ప్రార్థించిన తర్వాత మరొక్క మారు ఏమైందండి? మరొక్క మారు దేవుని దర్శనము ఆ స్త్రీ చూసింది. మళ్ళీ అప్పుడు కూడా ఎవరు లేరు, తన దగ్గర ఎవరు లేరండి? భర్త లేరు. మరొకసారి వచ్చినప్పుడు కూడా దేవదూత వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు? భర్త లేరు. అందుకే ఇక్కడ 9వ వచనం చదవండి. దేవుడు మనోహ ప్రార్థన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించారండి? ఈనాడు నా ప్రార్థన దేవుడు ఆలకించడా? నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ప్రార్థన చేసినా ఏం చేస్తారండి? దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయనకు ఒక పేరు. ఏం పేరు? ప్రార్థన ఆలకించువాడు. ఏం పేరండి? ప్రార్థన ఆలకించువాడు ఆయనకు పేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో అవిశ్వాసం రావచ్చు. ఏమని? దేవుడు నా ప్రార్థన వింటాడా?
లేకపోతే మా సంఘ బిడ్డల ప్రార్థన వింటాడా అని అవిశ్వాసం మనలో వచ్చిందంటే వచ్చింది అంటే కార్యము మనం చూడలేం. ఖచ్చితంగా ఏముండాలి? మనలో ఒక విశ్వాసం ఉండాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఎప్పుడు మోకరించినా తండ్రి అని పిలవగానే ఆయన వచ్చి నా ప్రార్థన ఆలకించే దేవుడు అని ఒక గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణ మన అందరిలో ఉండాలి. ఎందుకంటే మనకి నిరీక్షణ లేకపోతే, ఈ విశ్వాసం లేకపోతే ఈ భూలోకంలో మనం ఏమీ పొందుకోలేము. అందుకే ఏముండాలండి? ఒక మంచి విశ్వాసం ఉండాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. అందుకే ఎంత కష్ట నష్టాల్లో అయినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తులు అలా చేయలేదా అండి? భక్తులు చేశారు కదా. సింహాల బోన్లో ఉండగా దానియేలు ఏం చేశాడు? సింహాల బోన్లోకి వెళ్ళిపోయి చేయలేదు. దానియేలు ప్రార్థన ఎప్పుడు చేశాడండి? ముందుగానే చేస్తూ ఉండాలి. తన జీవితంలో ఒక భాగము ఏంటి? ప్రార్థన చేయటం. శ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయటం కాదు, ముందుగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన విడిచిపెట్టుకోకూడదు. ఏం విడిచిపెట్టుకోకూడదు? ప్రార్థన, దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టుకోకూడదు. మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే, ఏ అవసరత మనకి లేనప్పుడు మనం ఏం చేస్తామండి? ప్రార్థన. ఒకవేళ అవసరత ఉన్నా ప్రార్థన చేయలేని పరిస్థితులు కానీ అందుకని ఏ సమయంలో అయినా మనం ఏం చేయకూడదు? ప్రార్థన. ఆయనకి ఇవ్వాల్సిన సమయం, నువ్వు ఎప్పుడైనా ఆయనకి ఇవ్వాల్సిన సమయం మొదటగా ఆయనకి ఇవ్వాలి. ఈ రోజు అంతట్లో ఎప్పుడైనా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకు ఇచ్చేవారంగా ఉండాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనకు ఒక మంచి పేరు, ప్రార్థన ఆలకించువాడని పేరు. ఈ మనోహను తన భార్య చేసిన ప్రార్థన ఎవరు విన్నారండి? దేవుడు ఆలకించాడు. అందుకే ప్రార్థన ఆలకించును గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుని ఉండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పిన. చాలండి. అక్కడ అంటుంది కదా, ఆమె ఏమంటుందంటే, ఆమె ప్రార్థన, ఆయన ప్రార్థన ఆలకించిన తర్వాత ఆ స్త్రీ ఒంటరిగా ఎక్కడికి వచ్చింది? పొలంలో కూర్చున్న తర్వాత ఏం చేస్తుంది? మనసు ఏముంటుంది? మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఎప్పుడైనా మీకు ఈ అనుభవం ఉందా? ఎప్పుడైనా పొలం గట్టుకెళ్ళి కూర్చున్న అనుభవం ఉందండి? లేకపోవచ్చు. కానీ ఒకవేళ వెళ్ళి కూర్చుంటే, లేకపోతే ఒక సముద్రం గట్టును కూర్చుంటే, ఏదైనా ఎక్కడైనా కూర్చుంటే ఏమనిపిస్తుంది? ఈ సృష్టి అంతా ఎలా కలిగింది? దేవుడి మీదకి వెళ్తుంది మనసు. ఆ ఏకాంతంలో ఎవరి మీదకి వెళ్తుందండి? మనసు దేవుడి మీదకి వెళ్తుంది. అప్పుడు మనకు అడగవలసినవి, లేకపోతే మనం ఏమన్నా దేవుణ్ణి వేడుకోవాల్సినవన్నీ ఏం చేస్తామండి? దేవుణ్ణి వేడుకుంటాం. అందుకే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, పొలం దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది. ఎందుకని ఆలోచిస్తుందంటే, ఇన్నాళ్ళు బిడ్డలు లేరు. ఎవరు లేరండి? ఇన్నాళ్ళు బిడ్డలు లేరు. దేవుని దూత దర్శించింది. నమ్మశక్యం కాని స్థితిలో ఆమె ఉంది. ఆమె విశ్వాసంతో కూడా ఉంది. దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి దేవుడు దర్శించాడు. ఆమె విశ్వాసంతో కూడా ఉంది. అయితే నాకు బిడ్డనిస్తాడా దేవుడు ఎంత మంచివాడు, ఎంత కృతజ్ఞుడు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలా కూర్చుంది. దేవుడు జ్ఞానంలో ఉంది కాబట్టి దేవుడు మరొకసారి ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. దేవుని తలుసుకుంటుంది కాబట్టి, దేవుని స్మరిస్తుంది కాబట్టి, దేవుడి జ్ఞానంలో ఉంది కాబట్టి మరొకసారి ఆమెకి ఏమయ్యాడంటండి? అందుకే పొలము దగ్గర కూర్చుని ఉండగా దేవదూత ఆమెను దర్శించెను. ఏం చేసిందండి? ఆమెను దర్శించింది. ఎప్పుడైనా మనం ఒంటరిగా మనం దేవుని మీదకు మన మనసు నింటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దర్శిస్తాడు. మనల్ని దేవుడు దర్శించి మన పరిస్థితులన్నింటినీ కూడా విడిపిస్తాడు. ఆ సమయంలో ఆమె పెనిమిటైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు. మరలా దేవుని దూత వచ్చినప్పుడు ఆమె పెనిమిటి మరలా కూడా, అప్పుడు ఆ స్థితిలో ఏం చేసిందంటే, ఆ దూతని అక్కడే ఉండమని చెప్పి ఆమె ఏం చేసింది? పరుగున మనోహ దగ్గరకు వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడుగు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను. ఆ దూతను ఏమడుగుతున్నాడండి? మనోహ భార్య పరిగెత్తుకుని వచ్చి, మొన్న కనిపించిన పురుషుడు వచ్చాడు, మళ్ళీ ఆ దైవజనుడు వచ్చాడు నా దగ్గరకంటే, అప్పుడు వెంటనే లేచి పరిగెట్టుకుంటూ తనతో వెళ్ళి, అప్పుడు ఆయన అంటున్నాడు, ఈమెతో మాట్లాడిన నీవేనా అని అడుగుతున్నప్పుడు అవును నేనే అని చెప్పి, అందుకు మనోహ కావున
నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా, ఆ కార్యము జరిగితే గనక, ఒకవేళ బిడ్డ పుడితే గనక, ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత ఆ బిడ్డ చేయవలసిన కార్యం ఏమిటి, ఆ బిడ్డ చేయవలసిన పనులేమిటి అని చెప్పి మరలా మనోహ ఏం చేస్తున్నాడండి, ఆ దూతతో అడుగుతున్నాడు. ఆ దూతతో అడుగుతున్నప్పుడు యెహోవా దూత, నేను ఆ స్త్రీకి చెప్పినదంతయు చేయవలెను, ఆమె చేయవలెను. నేను మరలా చెప్పాను, అసలు ఆ స్త్రీకి చెప్పినదంతా మరలా చేయవలెను అని చెప్పినప్పుడు ఆమె యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలి ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలను మనోహతో చెప్పెను. ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే, ఇద్దరు కూడా ఉండమని బలవంతం చేస్తున్నారు. మేము నీకు భోజనాన్ని పెడతాం, భోజనం సిద్ధపరుస్తాం అని వారు బలవంతం చేస్తుండగా వారు ఏం చేస్తారు, నేను తినను కానీ యెహోవాకు బలి అర్పించమని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి, అప్పుడు యెహోవా దూత, నీవు నన్ను నిలిపి నీ భోజనము నేను తినను, నువ్వు దహన బలి ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలను. ఎవరికి అర్పింపాలి? యెహోవాకు అర్పింపాలి. ఆ మనుషులు వచ్చారు, దైవజనులు వీళ్ళు భావిస్తున్నారు, లేకపోతే దేవుని దూతని భావిస్తుంది. ఆ బలి అర్పణ ఎవరిదండి? ఎవరనిది? అది దేవునిది. వాళ్ళు అర్పించే అర్పణ ఎవరిది? దేవునిది. మనం ఇచ్చే ప్రతిదీ మనుషులకి ఇస్తున్నామని అనుకుంటున్నామా? అది ఎవరికి? దేవునికే. దేవుని దూత స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ అర్పణ నాది కాదు, నేను తినడానికి వీలు లేదు. ఆ అర్పణ దేవునిది. ఆ అర్పణ దేవునిది. మనం ఇచ్చే ఏ అర్పణ అయినా ఎవరికి ఇస్తున్నామండి? దేవునికే ఇస్తున్నాం. అది దేవునిది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నేను దాన్ని అర్పిస్తున్నాను మనోహతో చెప్పగా, అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. అతని ఎవరండి? యెహోవా దూత అని ఎవరికి తెలియలేదు? మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనాశక్యము కానిదనెను. దేవుని దూతని అడుగుతుంది. మనోహ అడుగుతున్నాడు ఏమని, ఒకవేళ ఈ కార్యం మాకు జరిగిన తర్వాత, మాకు ఒక బిడ్డ కలిగిన తర్వాత నిన్నేం చేస్తాం? సన్మానిస్తాం అయ్యా, నిన్ను సన్మానించుకుంటామయ్యా, నీ పేరేంటి అని అడుగుతుంటే, నా పేరు చెప్పనాశక్యము కానిది, అంటే చెప్పడానికి వీలు పడదు నా పేరు. నేను దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడను. దేవుడు వర్తమానం ఇచ్చి పంపించాడు. నేను చెప్పనాశక్యంది నా పేరు అని చెప్తూ పేరు చెప్పలేదు. అయితే మనోహకు ఒకటి ఉంది. ఏంటని? మనోహకి ఏముంది? మనోహకి ఏముందంటే కృతజ్ఞతా భావం ఉంది. ఏముందండి? కృతజ్ఞతా భావం. ఈ మాట తెలిపాడు. ఈయనేమైనా సరే ఏం చేయాలి? సన్మానించాలి. ఏం చేయాలంటండి? సన్మానించాలి. అక్కడ దేవుని దూతని సన్మానించాలి, దైవజనుని సన్మానించాలని ఎవరికుంది ఆలోచన? ఎవరికుంది? మనోహకు ఉంది. సన్మానించాలని ఆలోచన మనోహకు కలిగింది. అందుకే అంటున్నాడు, యెహోవా నీ మాట నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనాశక్యము కాదని అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహ తన భార్య చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఏం చేసిందంటే ఒక ఆశ్చర్య కార్యం చేసిందట. ఎందుకంటే దేవుని దూత కాబట్టి, దైవజనుడు మనిషి కాదు కాబట్టి, ఒక దూత దేవుని దూత కాబట్టి ఒక ఆశ్చర్య కార్యం చేసింది. ఏం ఆశ్చర్య కార్యం అండి? మొదటిగా మనం చదివితది ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలు పరమునకు ఏమైని? ఆరోహమైని. మనోహ అతని భార్య దాన్ని చూసి నేలకు సాగిలపడిరి. ఏం చేశారంట? నేలకు సాగిలి.
యెహోవా చేసిన కార్యములకు ఏం చేయాలి? మనం సాగిలపడాలి. మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడా లేదా ఆయన? ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. కానీ ఈ భార్యాభర్తలకున్న మనసు మనకుందా? మీరు ఏం చేశారు? మీరు సాగిలపడ్డారు. ఎవరికి? దేవునికి సాగిలపడ్డారు. మనం కూడా ఏం చేయాలి? ఆయనకు సాగిలపడాలి. మన హృదయం ఎప్పుడు ఆయన పాదాల దగ్గర సాగిలపడుతూ ఆయన సేవించి ఆయన పూజించేవారు కాదు. ఎందుకంటే మనకు అనుక్షణము ఆయన ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. గొప్ప కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప. మనం ఇలాగా నిలుస్తున్నామంటే, జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఆయనకి ఏం చేయాలంటండి? సాగిలపడాలి. మన హృదయంలో సాగిలపడుతూ ఆయన పూజిస్తూ ఆయన ఉండాలి. అందుకనే గర్భఫలము ఎవరిచ్చిన బహుమానము? యెహోవా ఇచ్చిన బహుమానం. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ముగించుకున్న దగ్గరికి వెళ్దాం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. కుమారులు ఎవరిచ్చు స్వాస్యం అంటండి? యెహోవా అనుగ్రహించు స్వాస్యం అంట కుమారు. ఆయన అనుగ్రహించే స్వాస్యం. ఇప్పుడు సంసోన్ని ఎవరు అనుగ్రహించారు? దేవుడే అనుగ్రహించాడు. మనోహకి తన భార్యకు ఎవరు అనుగ్రహించాడండి? దేవుడి. ఆ స్వాస్యమును దేవుడే అనుగ్రహించారు. దేవుడు ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతతో వారు ఏం చేశారు? వారు ఇవ్వకముందే ఏమయ్యారు? సాగిలపడ్డారు. మన జీవితంలో కూడా ఏదైనా అడిగిన వెంటనే ఆయన ఇస్తారని నమ్మకంతో ఏం చేయాలండి? ఆయనకి సాగిలపడాలి. ఖచ్చితంగా ఆయన ఇస్తారంటే ఇంకా నా బిడ్డ పూర్తిగా నమ్ముతుంది నేను ఇచ్చేస్తానని. ఆ బిడ్డకు చేయవలసిన వాడు నేనే కాబట్టి ఖచ్చితంగా నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది కాబట్టి, నాకు అర్పించింది కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వాళ్ళు ఏం చేశారు? ఇవ్వకముందే 2 విషయాలు చేశారు. ఏం చేశారండి? వాళ్ళు ఇవ్వకముందే 2 విషయాలు చేశారు. ఏం చేశారు? బలి అర్పించారు, అర్పణ అర్పించారు. వారి జీవితంలో కార్యము జరగకముందే ఏం చేశారు? అర్పించారు, హృదయపూర్వకంగా అర్పించారు. వారు అర్పించి తర్వాత ఏమి చేశారు? సాగిలపడ్డారు. ఈ కార్యాలు మనం చేయాలి. మన జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ఏం చేయాలి? అర్పించాలి. హృదయపూర్వకంగా అర్పించి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? సాగిలపడాలి. ఇచ్చేకిస్తాము దేవా, ఇచ్చేకి సాగిలపడతాము దేవా అంటే కుదరదు. ముందు ఏం చేయాలి? ముందు మనము అర్పణ అర్పించాలి. అది హృదయమే కావచ్చు, నీ దగ్గర ఉన్నది ఏదైనా కావచ్చు. ముందు స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఏం చేయాలి? ఆయనకు అర్పిస్తూ ఉండాలి. అర్పించిన తర్వాత హృదయపూర్వకంగా సాగిలపడాలి. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరండి? ఆయన ఇచ్చు బహుమానం. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, యోబు రాసిన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనము. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో నన్ను రూపించేవాడు ఒక్కడే కదా. గర్భములో పుట్టించిన వారు, వారిని పుట్టించిన వాడు ఒక్కడే కదా. అంటే మనల్ని, మన తల్లిదండ్రుల్ని, వారి తల్లిదండ్రుల్ని పుట్టించిన వాడు ఎవరండి? దేవుడే. ఎవరినైనా మానవులు పుట్టించిన వాడు ఎవరు? ఆయనే. ఆయన లేకుండా ఏ మానవుడు పుట్టలేదు. ఆయన ఉద్దేశము, చిత్తము లేకుండా ఏ మానవుడు జన్మించలేదు. అందుకే ప్రతి మానవుడు ఎవరండి? కారణ జన్ముడు. ఎవరు? కారణ జన్ముడు. దేవుడు పుట్టించాడు కదట. అందుకే అంటున్నాడు, గర్భంలో నన్ను రూపించిన వాడు ఒక్కడే కదా. ప్రతి మానవుని గర్భంలో రూపించిన వాడు ఎవరండి? మన దేవుడే. ప్రతి మానవుడిని ప్రతి గర్భంలో రూపించిన వాడు మన దేవుడే. ఈ మాట సెలవిస్తుంది. అందుకే సంసోను పుట్టించిన వాడు ఎవరండి? దేవుడే. సంసోను వారికి ఇచ్చిన వాడు దేవుడే. అలాగనే యెషయా గ్రంథంలో కూడా అదే మాట ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనం చూడండి. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము.
నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, అయినను నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము. యాకోబుని ఎవరు ఏర్పరచుకున్నారు? ఇశ్రాయేలు వినుము. యాకోబు పేరు మార్చిన తర్వాత ఏంటి? ఇశ్రాయేలుగా. యాకోబుని ఏర్పరచుకున్నవాడు ఎవరు? ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నారు యాకోబుని కూడా? చెప్పండి. యాకోబుని కూడా ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? గర్భములోనే ఏర్పరచుకున్నాడు కదా. ఎక్కడ? తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు కదా. రెబ్కా గర్భంలో ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఏశావు, యాకోబు కదా. యాకోబు మీద దేవుడు ప్రణాళిక, దేవుడు ఏర్పరచుకున్నాడు, గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు సంసోన్ని కూడా ఎక్కడ ఏర్పరచుకున్నాడు? గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. మనల్ని ఇప్పుడిప్పుడు జరుగుతున్నవి ఇప్పుడిప్పుడు పనులు కాదు, మనం చేసే పనులు ఎప్పుడండి? ఆయన మనం పుట్టింపక మునిపే, మనం తల్లి గర్భంలో రూపిందక మునిపే మన ఉద్దేశంలో ఆయన ఎరుగున్నవాడు. ఆయన ఉద్దేశంలో జరుగుతున్నవి మన మీద, అంతే కదా. అంతేగాని మన ఇష్టానుసారం కొంతమంది దేవుని వేసిన దేవుని చిత్తాన్ని దాటుకుని నడుస్తూ ఉంటాం. అందుకే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నష్టాలు. అయితే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తుంటే మానవ జీవితం ఎలా ఉంటుందండి? నెమ్మదిగాను సుఖముగాను జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుని ఉద్దేశం ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఈ రీతిగా యాకోబు జీవితంలో కూడా యాకోబు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, తను ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ సహాయం చేశాడండి యెహోవా? గర్భంలోనే సహాయం చేస్తూ వచ్చాడు. నిన్ను సృష్టించిన వాడుని నేనే, నీకు సహాయం చేయవాడుని నేనే. ఈరోజు మనందరం ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. మనందరినీ సృష్టించిన వాడు ఆయనే, మనకు సహాయం చేస్తున్నవాడు, చేయబోతున్నవాడు ఎవరండి? ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. మనసారా చెప్పాలి. ఎందుకంటే ఆయన మనకు సహాయకుడు. ఎవరండి? ఆయన మనకు సహాయకుడు, చేస్తున్నవాడు, చేయబోతున్నవాడు ఆయనే. అందుకనే ఆయన మంచి మనకి దేవుడు ఉండగా మనం కూడా ఆయన ఇష్టపడిన రీతిగా నడుస్తూ ఉంటే మన జీవితం చక్కగా ఉంటుంది. అయితే సంసోన్ని ఏర్పరచుకున్న దేవుడు, తల్లి గర్భంలోనే రూపొందినప్పుడే ఏర్పరచుకున్న దేవుడు, యాకోబును కూడా తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్న దేవుడు. ఈనాడు నన్ను కూడా మనందరినీ కూడా తల్లి గర్భంలో ఏర్పరచుకున్న దేవుడు. ఆయన ఇంకొక మాట కూడా సెలవిస్తాడు కదా. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 113వ కీర్తన 9వ వచనంలో, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, ఏదైనా చేయగలివాడు ఎవరండి? ఆయనే. కుమారులు సంతోషం గల తల్లిగా చేయి. ఇప్పుడు ఈ మనోహ భార్యని ఏం చేశాడు? ఈయన కుమారులు లేని తల్లిని సంతోషపరిచాడు. ఎవరు? ఆయన దేవుడు. అసాధ్యమైన విషయాన్ని దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. మనోహ భార్యను సంతోషపెట్టాడు. ఎవరండి? దేవుడు. ఒక ఉనికిలో ఉన్న, ఒక ప్రణాళికలో ఉన్న బిడ్డను ఆ గర్భంలో వేసి ఆ భార్య భర్త ఇరువురిని కూడా ఏం చేశాడు? దేవుడు సంతోషపెట్టారు. సంతోషంతో వారు ఏం చేశారు? బలి అర్పణ అర్పించారు. సంతోషంతో ఏం చేస్తారు? సాగిలు పడ్డారు. సంతోషంతో సాగిలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఒకటి గమనించాలి, సంతోషంతో సాగిలి పడాలి. దుఃఖంతో, విచారంతో, బాధతో, కష్టంతో సాగిలి పడితే ప్రయోజనం ఏముంది? ఎలా సాగిలి పడాలంటే ఆయన దగ్గర సంతోషంతో సాగిలి పడాలి. ఆయన సన్నిధి అంటేనే భారం కదా. ఆయన సన్నిధి అంటేనే భారం కదా. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏంటి? కొంచెమైనా క్షమింపబడతాం. ఒప్పుకోకపోతే అది అలానే ఉంటుంది. దేవుని సన్నిధి అంటే భారం, దేవుని సన్నిధి అంటే కష్టం, దేవుని సన్నిధి అంటే శ్రమ అనుకుంటాం. కానీ ఎలా సాగిలపడాలంట? సంతోషంగా ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఎవరు సాగిలపడ్డారండి సంతోషంగా? ఎవరు మనోహ తన భార్య సాగిలపడ్డారు. అలాగనే ఎవరు సాగిలపడ్డారంటే జ్ఞానులు సాగిలపడ్డారు. ఎవరండి? జ్ఞానులు కూడా ఎలా సాగిలపడ్డారు? సంతోషంతో సాగిలపడ్డారు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు వచ్చి దేశంలో ఎంతో ప్రయాసతో
ఎంతో ప్రయాణంతో వాళ్ళు వచ్చి ఎవరికి సాగిలు పడ్డారండి? దేవునికి ఎలా సాగిలు పడ్డారంటే ఎంతో సంతోషంతో అత్యానంద భరితులయ్యారంట. ఏమయ్యారు? అత్యానంద భరితులై సాగిలు పడ్డారంట. ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి ఏమయ్యారంట? అత్యానంద భరితులై సాగిలు పడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఏ భక్తుడైతే ఏ మానవుడైతే ఆయన సన్నిధిలో సంతోషంతో సాగిలు పడతారో వారి పట్ల దేవుని మహోన్నతమైన కృప కలిగి ఉంటుంది. అందుకే ఆయన సన్నిధిలో ఏం చేయాలి? సంతోషాన్ని, ఒకవేళ సంతోషం లేకపోతే నువ్వు సంతోషాన్ని తెచ్చుకుని దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండి తెచ్చుకోవాల్సిన ఆయన్ని ప్రేమను అనుభవిస్తుంటే అదే సంతోషం వస్తుంది. ఆయన కృపను గ్రహిస్తుంటే ఆ సంతోషం వస్తుంది, ఆ ఆనందం వస్తుంది. ఆ కృప గ్రహించుకోకుండా ఆ స్పృహ లేకుండా ఉంటే కనుక హృదయంలో సంతోషం ఉండదు. ఏదో వచ్చామో వెళ్ళామో అని అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళకపోతే ఈ వారం శ్రమ అని అనుకుంటూ వస్తాం, కానీ నిజంగా ఆయన్ని ఆరాధించలేకపోతున్నాం. నిజమైన ఆరాధకులంగా కావాలంటే హృదయంలో ఏం చేయాలండి? ఒక సంతోషంగా ఆయనకు సాగిలపడాలి. వీరి జీవితంలో కార్యము జరగక ముందే ఏం చేశారండి? సంతోషంతో సాగిలపడుతూ దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. దేవునికి సమర్పించారు వారు, దేవుని స్తుతించారు వారు. అలాగనే ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఏం చేశారు? సంతోషముగా సేవిస్తూ వచ్చారు. ఈనాడు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఆయనకు స్వేచ్ఛగా మొదటగా ఆయనకు సంతోషంగా మనం అర్పించాలి. అలాగే సంతోషంగా ఆయన ఏం చేయాలి? సాగిలు పడుతూ రావాలి. ఆయనకు సంతోషంగా సాగిలు పడుతూ రావాలి. ఆయన సంతోషంగా స్తుతించాలి. మన జీవితంలో ఏది లేకపోయినా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడని గ్రహించాలి. ఈ మనోహకు తన భార్యకు ఎవరు లేరండి? బిడ్డలు లేని పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు? వారికి బిడ్డలను అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేలు కొన్ని సంవత్సరాల నుంచి నలిగిపోతున్న ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి సంసోన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కొన్ని కారణాలుగా దేవుడు మనకు అనేకమైన విషయాలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. అందుకే దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించి గణపరిచే వారంగా. ఎలా స్తుతించాలి, ఎలా గణపరచాలండి? ఆయన సంతోషంగా, ఎప్పుడు హృదయం సంతోషంగా ఉంచుకోవాలి. ఎందుకు విచారాలతో బాధలతో? మనం సంతోషంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలి. మన జీవితం ఎలాంటిదండి? ఒకసారి చెప్పండి, మన జీవితం ఎలాంటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఇలాంటి మన జీవితంలో మనం ఎలా ఉండాలి? బ్రతికిన కొన్ని రోజులు దేవుని పట్ల సంతోషం కలిగి దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కుంటూ మనం ముందుకు సాగిపోవాలి. అనేకమైనవి మధ్యలో జరుగుతూ ఉంటాయి. అనేకమైన కష్టములు, నష్టములు, ఇబ్బందులు, అనేకమైన శోధనలు, నిందలు, బాధలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. అపవాది మనకు కలుగు చేస్తూ ఉంటాడు. అవన్నిటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? మన జీవము గల దేవుణ్ణి మన ఎదుట పెట్టుకుని సంతోషంగా మనం బ్రతకటం, మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచటం, ఆ రీతిగా మనం జీవించాలి. అలాంటప్పుడే దేవుని మహోన్నతమైన కృప మనల్ని కలిగి ఉంటుంది. ఈ మనోహ తన భార్య కూడా ఆ రీతిగా ఉన్నారు కాబట్టి వారు సంతోషంగా దేవుని సేవించారు, పూజించారు కాబట్టి ఇశ్రాయేల్ అందరినీ రక్షించడానికి కారకులయ్యారు. ఏమయ్యారండి? ఇశ్రాయేల్ని రక్షించిన 40 సంవత్సరాలు వాళ్ళు ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్న స్థితిలో వారు కారకులయ్యారు. ఈనాడు మనం కూడా అనేక మందికి సంతోషానికి కారకులం కావాలి. అయ్యో వీళ్ళున్నారు, వీళ్ళు వచ్చారు, బాధ అని అనుకునే రీతిగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? వీరు మనతో ఉంటే సంతోషం, మనతో ఉంటే ఆనందము, దేవుడు ఉన్నట్టే ఉంటుంది మనతో ఉంటే అని అనిపించుకునే రీతిగా మనం నడుస్తూ దేవుని సన్నిధిలో సాగిపోవాలి. మనం భక్తి జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ మనం నడవాలి. ఈ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది లేకపోయినా ఏమిస్తాడండి? సమస్తమును అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడండి? సమస్తమును అనుగ్రహిస్తాడు. మన లోటును తీర్చేవాడు ఆయనే, మనకు అన్ని అనుగ్రహించేవాడు ఆయనే. అందుకే ఆయన ఎలా సేవించాలండి? సంతోషంగా మనస్ఫూర్తిగా ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని సాగిలి పడుతూ ఆయన మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రీతిగానే మనం సేవించాలి. ఇచ్చాక ఒక రీతిగా, ఇవ్వకముందు ఒక రీతిగా, అడిగినప్పుడు ఒక రీతిగా, అవసరం తీరిపోయినప్పుడు ఒక రీతిగా మనం ఉంటే అది కుదరదు. ఎలా ఉండాలంటే మనం ఒకటే రీతిగా మనం సేవిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన కొనియాడుతూ ఉండాలి. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ వచ్చావయ్యా. శ్రేష్టమైన అర్పణ తండ్రి,
అయ్యా మనోహ తన భార్య అర్పిస్తూ వచ్చారయ్యా. నీకు ఆ శ్రేష్టమైన అర్పణ మా హృదయంలో ఉంచండి అయ్యా. మా హృదయార్పణ కూడా అంత శ్రేష్టంగా ఉండటానికి నీ కృప మాకు దయచేయండి స్వామి అని ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, మనోహ తన భార్యకు అయ్యా లేనిది నువ్వు ఇచ్చావయ్యా. వారి జీవితంలో అయ్యా పొందుకోలేనిది నువ్వు అనుగ్రహించావయ్యా. కొదవని నీవు తీర్చావయ్యా. అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఆనాడు ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ దంపతుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన బలమైన అయా సంసోన్ని వారికి ఇస్తూ వచ్చావు తండ్రి. అయా సంసోని మీద నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఉంది ప్రభా. ఇశ్రాయేలు చేతిలో నుండి నాయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించాలని తండ్రి నాయన నువ్వు సంసోన్ని వారికి ఇస్తూ వచ్చావు ప్రభా. అయ్యా ఇదిగో మరి నువ్వు ఇచ్చిన నాయన బహుమానం గొప్పదని కూడా నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. అయ్యా నువ్వు ఏదైనా ఇవ్వగలవని, బలమైన దేవుడు అని, శ్రేష్టమైన దేవుడు అని, మాకు ఏదైనా అనుగ్రహించగలవని ఈ వాక్యాన్ని బట్టి మేము నమ్ముచున్నాం ప్రభా. అనేకమైన కొదవులు మాకు కలిగి ఉండొచ్చు ప్రభా. అయితే మేము ముందుగానే మా హృదయార్పణ మేము అర్పించడానికి, ముందుగానే సంతోషంగా నిన్ను సేవించే, నిన్ను గణపరిచే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మమ్మల్ని ఆ రీతిగా బలపరిచిందని ప్రార్థనలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన సహా తల్లి చేస్తారు. అందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం అండి. మరి ఈ వార కార్యక్రమాలను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మంగళవారం స్త్రీల కూడిక, శుక్రవారం ఉపవాస కూడిక మధ్యాహ్నం, అలాగే సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ అండి. నెలాఖరు ప్రార్థన తప్పనిసరిగా అందరూ రండి. కృతజ్ఞత కూడిక అది. మరి ఆన్లైన్ అంటున్నాము కానీ ఆన్లైన్ అంటే ఎన్ని గంటలు ఉంటామండి? ఎన్ని గంటలు ఉండాలి? 9 నుంచి 3-4 వరకు కూడా ఉండొచ్చు. అయితే అలా ఉండట్లేదు కదా. నెలంతా కాపాడినందుకు, మన క్షేమం ఇచ్చినందుకు, కుటుంబాలు చక్కగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతిలో ఒక 2 గంటలు మనము ఆయనకు హృదయపూర్వకంగా అర్పించాలని కూడుకుంటున్నాం. అందుకే ఈ కూడుకును తప్పనిసరిగా సంఘము గమనించి మానకుండా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ప్రేయర్కి రావాల్సిందిగా, ఆ కృతజ్ఞత కూడికి రావాల్సిందిగా దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. 31 శుక్రవారం వచ్చిందండి. 7:30 కల్లా మనం దేవుని సన్నిధిలో ఉంటే 9 లోపులోనే మనం ముగించుకుని మనం ఇళ్ళకి వెళ్ళొచ్చు. ఈ గమనించండి. ఈ విషయాన్ని అందరూ రండి, అందరికీ తెలియచేయండి, నడిపించండి. అలాగే తిరిగి ఆదివారం ఆరాధన, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు అన్మైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. భూమి ఆకాశములు కలగజేసిన మహోన్నతుడా, నీకు స్తోత్రాలు స్వామి. ఈ సమయం మీది, ఈ సన్నిధి మీది ప్రభా. మేము మీ వారము ప్రభా. నైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా మీ సజీవమైన, మీ బలిష్టమైన రెక్కల చాటున అయా మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో నడిపించారు. మొదటి ప్రార్థనలో, పాటల్లో ప్రభా. అలాగనే తండ్రి ఇదిగో మరి వాక్యంలో, నాయన వాక్య పఠంలో ప్రభా, తిరిగి నిన్ను ఆరాధించి ప్రార్థించే విషయంలో, వ్యక్తిగత స్తుతి ఆరాధనలో ప్రభా, సాక్ష్యముల్లో, వాక్యంలో మీరు మాకు తోడుగా ఉంటూ సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా మధ్యన మీరున్నందుకే నీకు వందనాలు స్వామి. మా మధ్యన మీరు ఉంటున్నారు. ఇశ్రాయేలు అయ్యా ఇదిగో మరి నీ మనవి నేను ఆలకిస్తున్నానని చెప్పిన గొప్ప దేవుడు ప్రభా. ఈనాడు మా మనవులు మీరు ఆలకిస్తూ మా ఆరాధన అంగీకరిస్తున్న దైవమానికి స్తోత్రాలు ప్రభా. ఈ వారమును నాయన ప్రభా నడిపించిన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలను అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. గొప్ప కృప బిడ్డలందరికీ మీరు దయచేయండి తండ్రి. మీరు వారితో మన ఎల్లప్పుడూ ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి నాయన. అలాగే ప్రభా వారు నాయన కష్టాజితాన్ని ఆశీర్వదించండి. అయ్యా వారి రెక్కల కష్టమును మీరు దీవించండి ప్రభా, బలపరచండి తండ్రి. అలయక నీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
బిడ్డలు ఏ అర్పణ అయితే నీకు అర్పిస్తూ వచ్చారు ప్రవ్వా, ఆ అర్పణంతా కూడా మీరు అంగీకరించి మంచి కృపని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు అయ్యా. మనోహ తన భార్యను జ్ఞాపకం చేస్తూ, సంసోన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వానైనా మీరు ఇచ్చిన గొప్ప బహుమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విషయాలు కొన్ని మాకు నేర్పినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో మరి ప్రార్థన ఆలకించువాడని మాకు స్పష్టంగా మరొకసారి మీరు రుజువుపరిచారు స్వామి. అలాగే సమస్తమును అనుగ్రహించువాడవని మరొకసారి నైనా మీరు తెలియజేసినందుకే మీకు స్తోత్రాలు. మా కొదవని తీర్చేవాడువు నీవే, మాకు అనుగ్రహించేవాడువు నీవే ప్రవ్వా. అయ్యా మీరు మాకు ఇస్తారు గొప్ప నమ్మకాన్ని మరొకసారి మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా. అలాగనే మేము మీకు అర్పించవలసినవి, మేము మీకు ఇవ్వాల్సినవి మాకు నేర్పించారయ్యా. హృదయపూర్వకంగా నీకు అర్పణ చెల్లించాలని అయ్యా, ఇదిగో మరి సంతోషంగా హృదయపూర్వకంగా మనసారా నీకు సాగిలపడాలని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. భక్తులు నీకు సాగిలపడుతూ వచ్చారు తండ్రి. అయ్యా మీరు ఆ రీతిగా వారిని దీవిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రాలు. అలాగనే తల్లి గర్భములో ఉండినప్పుడే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రణాళిక మా మీద ఉంచిన విధానం కొరకే నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో మరి సంసోను తల్లి గర్భంలోనే నీవు నాజీరు చేయబడిన వాడిగా ఎంచుకున్నావు తండ్రి. అలాగనే ప్రవ్వా యాకోబును ప్రవ్వా మీ కొరకు నా గర్భంలోనే ప్రతిష్ఠించుకుని ఏర్పరచుకున్న వాడని సెలవిచ్చావు తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా కొన్ని మాటలు మాకు తెలియజేసినందుకు, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్వామి. అయ్యా నువ్వు ప్రేమామయుడు, అయ్యా నువ్వు కరుణామయుడు, కృపగలిగిన వాడు. ఎవరిని బట్టి నీ కృప తక్కువ చేయకుండా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాతో మాట్లాడుతున్న విధానము కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా ఈ సంఘమును పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ బిడ్డలకు క్షేమదారు మీరు దయచేయండి అయ్యా. మీరు కృప చూపించండి, సౌఖ్యమనివ్వండి స్వామి. సంఘము సరిహద్దులు విశాలపరచండి ప్రవ్వా. సంఘంలోనికి నూతన ఆత్మలు నడిపించండి ప్రవ్వా. సంఘము పట్ల భారము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి స్వామి. నీకు వందనాలు ప్రవ్వా. ప్రతి ఆత్మను కని కృప బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రవ్వా. బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవే జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ వారము బలహీనలైన బిడ్డలను మీరు బలపరచండి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యాలు నీ బిడ్డలకు మీరు దయచేయండి. గొప్ప కృప ఇవ్వండి తండ్రి. ప్రార్థన కోరుకున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సూర్యవతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కాలును ముట్టండి, స్వస్థపరచండి. దేశము కాని దేశంలో బిడ్డలు ఉన్నారయ్యా, వారికి తోడుగా ఉండండి. సూర్యవతి గారి చుట్టూ, డార్కా గారి చుట్టూ, ప్రభా లావణ్య గారి చుట్టూ నీ కంచి వేయండి. ఇంకా ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా దూర ప్రాంతాల్లో ప్రయాణమై వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి గారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. కాలును మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. మంచి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనను బలపరచండి అయ్యా. అలాగే సావిత్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లి గారిని బలపరచండి ప్రభా. అలాగే జయలక్ష్మి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మొహిదీనికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ఇంకా మా తల్లులైన వారు ఎంతోమంది బలహీనలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆరోగ్యాలు దయచేయమని, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లి లక్ష్మి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, బలంతో శక్తితో మీరు నింపండి తల్లి. అయా ప్రభా మరి లీలావతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ముట్టుకుని స్వస్థపరచండి ప్రభా. అలాగే తండ్రి ఆత్మీయ తల్లిని జ్ఞాపకం చేసుకోండి, నోటిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మంచినైనా ప్రభా ఆరోగ్యం దయచేయండి. ఆ నాలుకని మీరు ముట్టుకుని స్వస్థత శీఘ్రముగా దయచేయండి. అలాగే నైనా ప్రభా తల్లి జయమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, గొలుతి జయమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే జయమ్మ గారికి కూడా ఇలాగ పెద్దలైన వారికి అందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. వారిని ముట్టుకోండి, స్వస్థపరచండి. అలాగే మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని, కుటుంబాలన్నిటినీ దీవించి ఆస్వాదించి బలపరచమని, కుటుంబంలో ప్రభా కలతలు ప్రభా, కుటుంబంలో చింత బాధ ప్రభా అయ్యా ఇదిగో మరి ఆందోళన ప్రభా, భయభీతిని అన్నిటినీ కుటుంబాల్లో నుండి విడిపించమని, చీకటి సమూహాన్ని విడిపించమని, అంధకార శక్తులు లయపరచమని,
కుటుంబాలకు వస్తున్న ప్రమాదాలు విడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి కాపుదల దయచేయండి, కుటుంబానికి కాపుదల దయచేయండి నాయన. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ మెండైన మేలులు దీవెన ఆశీర్వచనాలని బిడ్డలందరూ పొందుకోవడానికి సహాయం చేయమని అయ్యా, ఈ పరిచర్యను నాయన, ఈ కుటుంబ పరిచర్యలో ఉన్న నీ బిడ్డల కుటుంబాలను వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ వార కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మంగళవారం స్త్రీల కొడుకులో ప్రభా, శుక్రవారం ఉపవాస కొడుకులో ప్రభా, శుక్రవారం నైట్ ప్రభా నేను ప్రభా కృతజ్ఞత కొడుకులో ప్రభా, అలాగే తిరిగి ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఇవి నమ్మకంగా మేము నేను వెంబడించడానికి, నమ్మకంగా మేము సాగటానికి కృప దయచేయమని అందరి హృదయాలు తెరిచి ప్రభా నీ సన్నిధికి మీరు నడిపించుకుని కృప దయచేయమని నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నైనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులు దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడుగా ఉండండి. చేతి పనులు వారిని దీవించండి ప్రభా. అయ్యా ఇదిగో మరి పురుషుల్ని స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కనికరము నీ కృప నైనా నీ దీవెన నీ దైవ ఆశీస్సులు నైనా నీ బిడ్డలకి సమృద్ధిగా దయచేసి నడిపించమని స్తుతించి ప్రార్థించి నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంగమనకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడయిండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.